పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇండియాలో ఆశ్రయం కల్పించాలని శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడానికి భారతీయమైన ధర్మసత్రం అనుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇక్కడ సెటిల్ అవ్వడానికి మీకేం హక్కు ఉందంటూ సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. శ్రీలంకలో నిషేధిత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2015లో శ్రీలంకకు చెందిన తమిళ వ్యక్తిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. 2018లో చట్ట వ్యతిరేకత కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో అతను మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించగా శిక్షను 7 ఏళ్లకు తగ్గించింది. కానీ శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచిపోవాలని కోర్టు ఆదేశించింది. శిక్ష పూర్తయిన తర్వాత తాను శ్రీలంకకు వెళ్లబోనని, భారత్లోనే ఆశ్రయం కల్పించాలని కోరుతూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను చట్టబద్ధమైన వీసాపైనే భారత్కు వచ్చానని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషన్లో పేర్కొన్నాడు. తన భార్య, పిల్లలు ఇండియాలోనే సెటిల్ అయ్యారని, అందువల్ల తను కూడా ఇండియాలో ఆశ్రయం కల్పించాలని అభ్యర్థించారు. దాదాపు 3 ఏళ్లుగా తాను నిర్బంధంలో ఉన్నానని, బహిష్కరణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపాడు. ఈ పిటిషన్పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వివిధ దేశాల నుండి వచ్చే వారందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఉచిత సత్రం నడపడం లేదని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 19, 21 ప్రకారం పిటిషనర్ తరపు న్యాయవాది వాదించగా, పిటిషనర్ నిర్బంధం ఆర్టికల్ 21ని ఉల్లంఘించిందని జస్టిస్ దత్తా అన్నారు. అలాగే ఆర్టికల్ 19 ఈ దేశ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. శ్రీలంకలో అతడి ప్రాణాలకి ముప్పు ఉందని లాయర్ తెలుపుగా, అయితే వేరే దేశానికి వెళ్లాలని సుప్రీం సూచించింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.